అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బకు స్వదేశంలోని జనం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. అమెరికా వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. దీంతో అమెరికాలో ఏ దుకాణం ముందు చూసినా బారులు తీరిన జనమే కనిపిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు డిక్షనరీలో అత్యంత ఇష్టమైన పదం టారిఫ్. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవ్వకముందు టారిఫ్ అనే పదం ఎవరికీ పెద్దగా తెలియదు. ఏ ముహూర్తాన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడో అప్పటి నుంచి టారిఫ్ అనే పదం విశ్వవ్యాప్తమైంది, విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రపంచ పటంపై ఏ దేశం ఆగ్రహం వచ్చినా ట్రంప్ మహాశయుడు ప్రయోగించే ఆయుధం టారిఫే. ఇందులో మరో ముచ్చటే లేదు. కాగా డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బ ప్రపంచ దేశాలకే కాదు, అమెరికాలోని సామాన్య ప్రజలకు కూడా తగిలింది. ట్రంప్ సుంకాల దెబ్బకు అమెరికాలోని సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. నిత్యావసరాలు ఎడాపెడా పెరిగాయి. ఒక మాటలో చెప్పాలంటే ఆకాశాన్ని తాకాయి. ఎడాపెడా సుంకాలతో ఇటీవల ప్రపంచ దేశాలను అమెరికా బాదిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు 7వ తేదీ నుంచి సుంకాలు అమలు కావడం మొదలైంది. ఈ సుంకాల ప్రభావం అన్ని వస్తువులపై పడింది. ఇప్పటికే దుస్తులు, బ్యాగులు సహా అనేక వస్తువుల రేట్లు కనీవిని ఎరుగని రీతిలో పెరిగాయి. అంతేకాదు టాయిలెట్ పేపర్ రేట్లు కూడా భారీగా పెరిగాయి. ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో అనేక వస్తువుల రేట్లు మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఇందులో డైపర్లు, షాంపూ, స్కిన్ కేర్ ఉత్పత్తులు, లిక్కర్, కార్ల విడిభాగాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఏడాదికి ఒక్కో కుటుంబంపై సగటున $2,400 భారం పడుతుందని నిపుణులు పేర్కొన్నారు. అంటే భారత కరెన్సీ ప్రకారం 2.11 లక్షల రూపాయల భారమన్నమాట. ఇదిలా ఉంటే అమెజాన్, వాల్మార్ట్ తదితర దుకాణాల్లో బ్యాగులు, దుస్తులపై రేట్లు $1 నుంచి $8 వరకు పెరిగాయి. కాగా పాత ధరల స్టిక్కర్లపైనే కొత్త ధరల స్టిక్కర్లను అతికిస్తున్నారు. వాల్మార్ట్లో ఇటీవల రేట్లు పెరిగిన విషయంపై ఒక మహిళ ఇన్స్టాగ్రామ్లో తాజాగా పెట్టిన పోస్టు వైరల్గా మారింది. వాల్మార్ట్లో ధరలు ఎంత స్పీడుగా పెరుగుతున్నాయో సదరు మహిళ వివరిస్తూ పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది. కాగా ధరల పెరుగుదలపై కొంతమంది ప్రజలు తీవ్రంగా భయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు మరింతగా పెరుగుతాయని వీరు అప్పుడే లెక్కలు వేసుకున్నారు. దీంతో ఇప్పటి రేట్లకు కొనడానికే వీరు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా అమెరికాలో ఏ దుకాణం ముందు చూసినా బారులు తీరిన వినియోగదారులే కనిపిస్తున్నారు. స్కూల్ యూనిఫామ్ నుంచి చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మలకు కూడా విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే సుంకాల అమలు తర్వాత అమెజాన్, వాల్మార్ట్ వంటి అనేక బడా సంస్థలు దిగుమతులను ఆపివేశాయి. ప్రస్తుతానికి సరుకులు పంపవద్దని సదరు ఎగుమతి సంస్థలకు సూచించాయి. మొత్తం మీద సగటు బాదుడు 35% ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. కాగా అమెరికా ఇటీవల 90 దేశాలపై ఎడాపెడా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. వీటిలో భారత్ కూడా ఉంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి 6 నెలలు దాటింది. ఈ 6 నెలల కాలంలో ఇతర దేశాలపై సుంకాలు విధించడంలో చూపించిన శ్రద్ధ అమెరికాలో మౌలిక వస్తువుల అభివృద్ధిపై ట్రంప్ సర్కార్ చూపించలేదన్న విమర్శలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రాజధాని నగరమైన వాషింగ్టన్, ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్ సహా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ట్రంప్ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు జరిగాయి. అమెరికన్లపై స్వంత ప్రభుత్వమే దాడులు చేస్తోందని ఆందోళనకారులు ధ్వజమెత్తారు. ప్రపంచ చరిత్రలో ఇంత తక్కువ వ్యవధిలో ప్రజల నుంచి ఈ స్థాయిలో వ్యతిరేకత మూటగట్టుకుంది బహుశా ట్రంప్ ఒక్కరేనేమో. ఇన్నాళ్లు ట్రంప్ ఆర్థిక విధానాలపై ఇతర దేశాల్లోనూ నిరసనలు వ్యక్తమయ్యాయి. కాగా 4 నెలల కిందట స్వదేశంలోనూ ట్రంప్ విధానాలపై ప్రజలు తిరగబడ్డారు.
సుంకాలకు సంబంధించి ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై ఇటీవల అమెరికా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఘాటు విమర్శలు చేశారు. చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ట్రంప్ సుంకాల ఎపిసోడ్ చివరకు అమెరికా ప్రయోజనాలనే దెబ్బతీస్తుందని జెరోమ్ పావెల్ జోస్యం చెప్పారు. ఊహించిన దానికంటే ఎక్కువ సుంకాలను ట్రంప్ సర్కార్ విధించిందన్నారు. టారిఫ్ల కారణంగా అమెరికాలో ఆర్థికంగా అనిశ్చితి ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. ఈ అనిశ్చితి కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇక ఏమాత్రం టారిఫ్లను పెంచినా ఆ ప్రభావం ద్రవ్యోల్బణంపై పడుతుందని జెరోమ్ పావెల్ గతంలోనే జోస్యం చెప్పారు. చివరికి ఆయన జోస్యమే నిజమైంది. అంతేకాదు ట్రంప్ సుంకాల ప్రభావంతో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుతుందని ఆయన వెల్లడించారు. చివరకు అమెరికా ప్రజలు కూడా ఇందుకు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితులు నెలకొంటాయని పావెల్ హెచ్చరించారు. ట్రంప్ సుంకాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై కూడా తప్పకుండా పడుతుందన్నది జెరోమ్ పావెల్ వాదన. స్టాక్ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటకు లోనవుతాయని పావెల్ అప్పట్లోనే హెచ్చరించారు. చివరకు ఫెడ్ మౌలిక లక్ష్యాలైన ఉపాధి కల్పన, ద్రవ్యోల్బణ నియంత్రణ వంటి వాటికి కూడా ఈ ప్రతీకార సుంకాలు డేంజర్గా పరిణమిస్తాయని పావెల్ హెచ్చరించారు. సుంకాలు ఒక్కటే కాదు, మిగతా అంశాల్లోనూ ట్రంప్ విధానాలు ప్రపంచవ్యాప్తంగా వివాదాలకు కారణమవుతున్నాయి. ఇదిలా ఉంటే అమెరికా సుంకాల ప్రభావం ఇతర దేశాలతో సంబంధాలపై కూడా పడుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే అనేక దేశాలు అమెరికాకు దూరమయ్యాయి. అమెరికాతో మైత్రికి ప్రపంచ దేశాలు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా అమెరికా ఏదో ఒక రోజు ఒంటరి అవుతుందని సోషల్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఏమైనా ట్రంప్ సుంకాలతో అమెరికా ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు.